ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ముందుగా ఒంగోలు నగరంలోని 18వ డివిజన్ చెరువు కొమ్మపాలెం ఎస్సీ కాలనీ నందు 1,22,00,000తో నిర్మించిన సీసీ డ్రైన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొత్త మామిడిపాలెం నందు 77,50,000తో కొత్తగా నిర్మించనున్న సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి 18వ డివిజన్ అన్నవరపాడు 1వ లైన్ నుండి 4వ లైన్ వరకు 40 లక్షలతో కొత్తగా నిర్మించనున్న సీసీ డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. రామ్నగర్ 6వ లైన్ నుండి 10వ లైన్ వరకు గ్రీన్ బెల్ట్ వెంబటి 33 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సుమారు 2,73,00,000తో 50,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బుడ్డపాటి వెంకట్, టీడీపీ నాయకులు, కస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇక్కడేమో 2 కోట్లకి ఆల్రెడీ ట్రైన్ ఒకటి కంప్లీట్ చేశారు. అదేవిధంగా 15వ డివిజన్లో కూడా కొన్ని ఓపెనింగ్లు పెట్టాం. ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో పోయినసారి చిన్న తుఫాన్ వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా కూడా మునిగిపోయింది. ఎంత మునిగిపోయినప్పుడు ఇది అందులో మా కార్పొరేటర్ మన మేయర్ గారి డివిజన్ ఇది వచ్చేసి ఆ రోజు అందరినీ చూసి వాళ్ళకందరికీ పుట్టించి ఇప్పుడు నేను విధంగా ఇక్కడ నీరు రావటం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇమీడియట్గా మెయిన్ ట్రైన్ పెట్టాము. ఇది మెయిన్ ట్రైన్ నేరుగా మన నల్లగాలకు పోయేటట్టుగా దీన్ని డిజైన్ చేసి దీన్ని పెట్టడం జరిగింది. ఇది పెద్ద ట్రైన్, అందులో భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి పెద్ద ట్రైన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ట్రైన్ దాదాపు ఇంకొక 100 మీటర్లు అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చేసినంత వరకు చేసుకోవడం జరిగింది.
ఎవరు రారన్నా ముందు చేతులు పెట్టు చూడరా కుమారు చెప్పు ఇచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుడే ఈరోజు రమ్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఇది వచ్చేసి వాళ్ళు చిలకలూరుపేటలో పెట్టుకున్నారు, తర్వాత ఊళ్ళో పెట్టుకున్నారు. ఊళ్ళో ఇక్కడే లాంచ్ చేశారు. దీనికి సుభాని గారు ఇక్కడ కూడా ఉండి అందరినీ చూసేటట్టుగా ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం.
ఎందుకంటే మన దగ్గర చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. చదువుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా ఉండేటప్పుడు ఈ కన్సల్టెన్సీ చేస్తే మధ్యలో మీడియేషన్ చేయడానికి ఏ కంట్రీలో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా చాలామందికి మనం డైరెక్ట్గా పోయి ఎక్కడో అప్రోచ్ అవటం కాకుండా మన ఒంగోలులోనే ఈ కన్సల్టెన్సీ సుబాని గారు పెట్టడం, దానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకోగలిగితే స్టూడెంట్స్ కూడా వాళ్ళన్నీ కూడా అక్కడ జాబ్ కన్ఫర్మేషన్ అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యేటట్టుగా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు సుబాని గారికి కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కన్సల్టెన్సీస్ కొన్ని చాలా ఫేక్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. చాలామంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, వాళ్ళు ఏదో ఇప్పుడు అమెరికా వెళ్తే నాకు నెలకు 4 లక్షలు వస్తుంది, 5 లక్షలు వస్తుంది అని ఆశపడి ఇంట్లో పేదవాళ్ళు వాళ్ళంతా కూడా పొలాలన్నీ వాళ్ళంతా తీసుకొచ్చేసి మన వాళ్ళందరికీ కూడా ఇస్తా దాంట్లో మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటి పని, అలాంటి పద్ధతులు మనం చేసుకోకుండా జెన్యూన్గా, హానెస్ట్గా ఉండే వాళ్ళకి మనం చేసుకోగలిగితే మీకు రెప్యుటేషన్ ఉంటుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీరు 10 మందికి సర్వీస్ చేసిన దానికి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చిలకూరుపేటలో చదువుతున్నారు కాబట్టి ఇక్కడ ఒంగోలులో కూడా ఈ సుబాని ఉంటారు కాబట్టి చేరే ఎవరికైతే జాబ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ అబ్రాడ్ కానీ ఇట్లాగా పోయే వాళ్ళందరూ కూడా మన అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ఫుల్గా నడపండి, 10 మందికి ఉపయోగపడండి. మంచి పేరు ఈ రమ్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేను మరియు అందరం కూడా ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. మనందరం కూడా కలుసుకోవడం కూడా మంచి విషయాలని చెప్పి తెలియజేస్తూ మీకు మరోసారి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సక్సెస్గా నడపాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో రమ్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవానికి దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అందరినీ కూడా కలవడం, అందరినీ కూడా అభినందిస్తున్నాం. అలాగే ఎవరైతే ఉద్యోగ అవకాశాలు లేక యువత ఉండారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కన్సల్టెన్సీ ద్వారా న్యాయం జరిగేలా వాళ్ళందరికీ ఉపాధి కలిగించే విధంగా కూడా ఈ రమ్య మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ వారు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి సేవ చేసే విధంగా, అదేవిధంగా ఈ కన్సల్టెన్సీ కూడా ఇంతకుముందు గతంలో చిలకూరుపేటలో ఉంది, ఇప్పుడు ఒంగోలులో కూడా పెట్టారు. అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇటు నిరుద్యోగ యువతకి వారికి కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ చల్లగా చూడాలి మనస్ఫూర్తిగా. తప్పదు. ఓకే. ధర్మరాజు ఇతడు రామచంద్ర వంశంలో పురుడోసిన నాయకుడు. వంగారు గద్ద మీద తిరుగులేని పులిపించ పసుపు జెండను ఎత్తుకున్న జనగుండెరగరాట. జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్
పుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందని పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా DJ Srivarman mixes from తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు దగాపడ్డము రవి తలరాతను మార్చాడు స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయమాపై సాగిన ప్రదాత సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు కోటిడి దొంగల వరసం పట్టిన చంద్ర నిప్పులా కొట్టలిపై చెదిరిన బ్రతుకుల చేయుటగా నిలిచిన కట్టమురా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా భక్తి విద్యల లేఖల తీర్చిన మహాత్ముడవు నీవు సైకిల్ గుర్తు జెండకు కదిలిన కారణ జన్ముడవు జనసాముడుగా బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నాట్లనే ఉన్నట్టు మా బతుకను దివ్యావు ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుడేనంట వండిన గుండెల బరువైతే నెలక భయం నిచ్చావు పసుపు జెండను కళ్ళ కట్టుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ పుట్టే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో 4 ఓపెనింగ్లు శంకుస్థాపనలు చేశాం. దగ్గర 2,73,00,000కి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కానీ కొన్ని అయిపోయిన రోడ్లుగా ఓపెన్ చేయటం కానీ డ్రైనేజ్ చేశాను. అదేవిధంగా 17లో దగ్గర 20 ఓపెనింగ్లు కూడా పెడుతున్నాం. దగ్గర 21 కోటికి ఆ రోజు ఓపెన్ చేయబోతున్నాం. ఏదంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేజర్గా డ్రైన్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా కావాల్సిన దగ్గర రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. రేపు 17వ తారీఖు కౌన్సిల్ కార్పొరేట్లో కూడా టైం అయిపోతుంది కాబట్టి ఎవరి డివిజన్లో వాళ్ళ ఇదివరకు కంప్లీట్ చేసినవి అన్నీ కూడా ఆ రోజు మార్నింగ్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మిగతాయి కూడా మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని కూడా తర్వాత మనం పెట్టుకుందామని చెప్పి ముందు చేసిన పనులకి వాళ్ళ టైం కూడా ఆ రోజు ఈవినింగ్ 4 గంటలకి కార్పొరేషన్ కౌన్సిల్ కూడా లాస్ట్ కౌన్సిల్ ఆ రోజు పెట్టడం జరిగింది కాబట్టి దానికి ముందుగా వాళ్ళ డివిజన్లో చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా 15వ డివిజన్లో సర్వీస్ రోడ్ ఏదైతే సిమెంట్ రోడ్ ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు ఫౌండేషన్ వేసాం, రేపటి నుంచి మొదలు పెడతారు. అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ మనకి మామిడిపాలెం దగ్గర కూడా కొత్త మామిడిపాలెం దగ్గర కూడా 2 బ్రిడ్జీలు ఉన్నాయి. అవి చిన్న కలవర్ట్స్, అది నల్లవాగుపోయే బ్రిడ్జీలు. చిన్న వర్షం పడితే అటు ఇటు అంతరాయం ఉండేది, దానికి ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసాం. అదేవిధంగా ఇంకోటి కూడా అది అయిపోగానే ఇంకోటి కూడా చేస్తాం. వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా పోల్స్ కూడా ఎక్కడెక్కడ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ కూడా అన్నీ కూడా బెండ్ అయి ఉంటే ఆ పోల్స్ని కూడా చేసి ఇక్కడి నుంచి లైటింగ్ కావాలని చెప్పారు. దాన్ని కూడా లైటింగ్ ఇది కూడా డిఈతో మాట్లాడాను. రేపటి నుంచి ఆ పని మొదలుపెట్టి
ఆ బ్రిడ్జ్ అయిపోయే లోపల ఈ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా పనులు అయిపోయేటట్టుగా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా ఏ అయితే ఉన్నాయో మనకు ఉండే వసతులను బట్టి దాన్ని కంప్లీట్ చేసుకుంటూ పోతున్నామని కూడా తెలియజేస్తాం.